Good morning, everyone. Welcome to our special fine arts interview. I am Benny from grade 7 and I am Radha from grade 8. Today we are excited to speak with our fine arts teacher, Rajkumar sir from music, Satish sir from dance and Balu sir from art. We will talk about how fine arts matter in today's generation and how students can build a future in these fields. Rajkumar sir, in today's generation, students listen to so many kinds of music. How do you think modern music influences students? ఓకే ఈ కొత్త తరం మ్యూజిక్లో అంతకుముందు ఉన్న దానికి దీనికి వేరియేషన్ ఏంటంటే అంతకుముందు చాలా సాంప్రదాయబద్ధంగా చాలా మంచి మంచి సాంగ్స్ వచ్చాయి. అంటే శాస్త్రీయ పద్ధతిలో సాంగ్స్ వచ్చాయి. లైక్ విశ్వనాథ్ గారి సాంగ్స్ అని ఇంకా సో మెనీ అలా చాలా మంచి మంచి చాలా మంచి పాటలు వచ్చాయి. వాటికి అర్థం కూడా ఉంది. అది దేని బేస్ చేసుకున్నారంటే సంగీతాన్ని బేస్ చేసుకుని అది సాంగ్స్ వచ్చాయి. సుమారు 72 రాగాలు, ఆ రాగాల నుంచి కొన్ని రాగాలు తీసుకుని ఆ రాగాలు చిన్న రాగాలు తీసుకుని ఆ రాగాల నుంచి కొన్ని మ్యూజిక్ కంపోజ్ చేసి అందులో నుంచి కొన్ని సాంగ్స్ వచ్చి క్లాసికల్ సాంగ్స్ సూపర్ సాంగ్స్ మంచి వచ్చాయి. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న దాంట్లో బాగోలేదని చెప్పలేదు, కొత్త తరం అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న యూత్కి ఇష్టపడే సాంగ్స్ వస్తున్నాయి, చాలా మంచి పాటలు వస్తున్నాయి. అవి ఇన్ఫ్లుయెన్స్ చేయడం అంటే వాళ్ళ తీసుకునేదాన్ని అంటే వాళ్ళకి ఇష్టంగా ఏది తీసుకుంటారు కదా. కొంతమంది చిన్నప్పటి నుంచి వాళ్ళ తల్లిదండ్రులతో పాటు వింటూ ఉంటారు పాటలు. అప్పుడు వాళ్ళగా బిహేవ్ చేస్తారు. కొంతమందికి మ్యూజిక్ ఇష్టం ఉండకపోవచ్చు, వాళ్ళు వేరేలాగా ప్రజెంట్ ఉన్న ఫ్రెండ్స్ బట్టి ఇన్ఫ్లుయెన్స్ అనేది ఏముంటుందండి. దాంట్లో ఒకళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసేది ఉండదు. వాళ్ళ ఆర్ట్కి వాళ్ళకి ఇష్టపడాలి. మ్యూజిక్ అనేది ఒకళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తే వచ్చేది దాన్ని కరెక్ట్. మ్యూజిక్ అనేది చక్కగా వాళ్ళే విని ఒక్కొక్కలా తీసుకుంటారు. లైక్ ఫోక్ సాంగ్స్, క్లాసికల్ సాంగ్స్, వెస్టర్న్ సాంగ్స్ అది చాలా Rajkumar sir, what skills do students develop when they learn music seriously? మ్యూజిక్ నేర్చుకోవడం దాని గురించి చూసుకుంటే ఇది వాళ్ళ పేరెంట్స్ నుంచే వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కువగా పేరెంట్స్ నుంచే వస్తుంది. వాళ్ళ ఇష్టాన్ని బట్టే ఉంటుంది. పిల్లలకి ఇష్టం ఉండొచ్చు కానీ పేరెంట్ తీసుకెళ్ళిపోతుంది స్టూడెంట్ నేర్చుకోవడం. సీరియస్గా నేర్చుకోవడం ఒకరు చెప్తే వచ్చింటున్నారు వాళ్ళకి సక్సెస్గా నేర్చుకోవాలి. ఎలా నేర్చుకోవాలంటే వాళ్ళు ఇష్టపడాలి. ఫస్ట్ బేసిక్ అయినా ఆటైనా వాళ్ళకి నేర్చుకోవాలి. వాళ్ళే నేర్చుకోవడానికి డైరెక్ట్గా మనకు వచ్చే నేర్చుకోవాలని చెప్పి సీరియస్గా వాళ్ళు నేర్చుకోకుండా ఒకటి చెప్తే వచ్చేది కాదు. ఏదైనా సరే మ్యూజిక్ అయినా ఆర్ట్ అయినా డ్యాన్స్ అయినా సరే సీరియస్గా నేర్చుకోవాలి. కష్టం అంటే కష్టపడితే అప్పుడు వాళ్ళు మంచి మంచి సింగర్. Rajkumar sir, what are some job opportunities in the field of music today? ఓకే, గుడ్ క్వశ్చన్. యాక్చువల్గా 10th క్లాస్ అయిన తర్వాత అప్పట్లో 10th క్లాస్ అయిన తర్వాత సర్టిఫికేట్ కోర్స్ అని డిప్లొమా కోర్సెస్ అని ఉంది. ఇప్పుడు ఇంటర్మీడియట్ తర్వాత తీసుకున్నారు. ఒకసారి కొంతమంది 10th నుంచి నేర్చుకుంటారు. కానీ అది దానికంటే ముందుగా వాళ్ళ ఫస్ట్ నుంచి ఒక 5th క్లాస్, 2nd క్లాస్, 3rd క్లాస్ అక్కడి నుంచి సంగీతం నేర్చుకుని డైరెక్ట్గా 10th క్లాస్ అయిన తర్వాత ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. లైక్ ఎలా అంటే ఒకటి డైరెక్ట్గా స్కూల్లో జాయిన్ అవ్వచ్చు. ఇప్పుడు మనం చెప్పాలంటే విజయవాడలో ఉంది, తర్వాత ఇక్కడ మన రాజమండ్రిలో ఉంది, మ్యూజిక్ స్కూల్ ఉన్నాయి. అక్కడికి డైరెక్ట్గా జాయిన్ అవ్వచ్చు. ఫస్ట్ సర్టిఫికేట్ కోర్సు, డిప్లొమా కోర్సు, ఎంఏఎంఎస్కి, బిఏఎంఎస్కి అలా అయిన తర్వాత మధ్యలో బికాస్ స్టడీస్ పరంగా చూసుకుంటే అయిపోయిన తర్వాత నేను చెప్పిన కోర్స్ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా నవోదయాలో జాబ్స్ పడతాయి. నవోదయాలో జాబ్స్ పడతాయి. ఆ జాబ్స్ వచ్చిన తర్వాత వాళ్ళని ఎస్జీటీగా తీసుకుంటారు. అంటే స్కూల్ అసిస్టెంట్ కాదు, స్కూల్ అసిస్టెంట్స్గా వాళ్ళు ఎస్జీటీగా తీసుకుంటారు. దాంట్లో కూడా జాబ్స్ ఉన్నాయి. ఆ తర్వాత ఇంకా బాగా చదువుకుంటే ప్రొఫెసర్ కావచ్చు. ఇవన్నీ వాళ్ళు చెప్పే తర్వాత ప్రొఫెసర్స్ చెప్తారు. అలాగే మ్యూజిక్ కూడా ఉంటారు, వాళ్ళు ప్రొఫెసర్స్ అవ్వచ్చు. అందులో జాబ్ ఆపర్చునిటీ ఉన్నాయి. చాలా మంది ఏమనుకుంటున్నారంటే మ్యూజిక్ నేర్చుకోవడం వల్ల ఏం జాబ్స్ లేవు, డ్యాన్స్ నేర్చుకోవడం వల్ల ఆర్ట్ నేర్చుకోవడం జాబ్స్ ఎందుకు లేవు, నేను చేయగలరా జాబ్, నేను కూడా చేస్తాను. సేమ్ అన్న మేము ఎలా జాబ్ చేస్తాం. అదేవిధంగా మాకు చెప్పిన గురువులు కూడా ప్రొఫెసర్లు ఉన్నారు, చాలా తక్కువ కళాకారులు ఉన్నారు. వాళ్ళ దగ్గర నేర్చుకుంటే జాబ్ ఆపర్చునిటీ చాలా ఎక్కువ ఉంది. ఇంకో విషయం ఏంటంటే నా ఉద్దేశం ప్రకారం
కష్టపడి చదువుకొని ఇప్పుడు ఇంటర్మీడియట్ డిగ్రీ ఎంబీఎస్ సంథింగ్ అలా జాబ్స్ చదువుకుని తర్వాత వాళ్ళు జాబ్ రాసి ఎవరో కంపెనీలో జాబ్ చేస్తారు, అవునా కదా? కానీ మ్యూజిక్ నేర్చుకున్న వాళ్ళు ఎవరైతే జాబ్స్ ఏమొస్తారు, వాళ్ళు ఇష్టంగా చేస్తారు జాబ్. ఎందుకంటే వాళ్ళకి ఇష్టపడి చదువుకున్నారు కదా, ఇష్టపడి డ్యాన్స్ నేర్చుకున్నారు కదా, వాళ్ళు ఎక్కడైనా జాబ్ చేయాలి, ఇష్టంగా జాబ్ చేస్తారు. అది హార్ట్ఫుల్గా జాబ్ చేసేది నాకు తెలిసి ఎవరు లేరనుకుంటా. నేనైతే చాలా హార్ట్ఫుల్గా జాబ్ చేస్తాను, సార్ అయినా సరే. ఎందుకంటే మేము ఇష్టంగా నేర్చుకున్నాం, ఇష్టంగా జాబ్ చేస్తాం. ఇందులో జాబ్ ఆఫర్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. సో ఎదిగితే నన్ను అడిగితే నేను చెప్తాను తర్వాత. సార్, ఈ కాలం పిల్లలు మ్యూజిక్ ని ఒక కెరీర్ గా తీసుకోవాలంటే వారికి మీ సూచనలు ఏమిటి? అది ఇప్పుడు మాట్లాడుకున్నప్పుడు దాని గురించి మాట్లాడుకున్నాం. మ్యూజిక్ని కెరీర్గా తీసుకోవాలనుకుంటే ఇదే మీకు బేస్. స్కూల్ లైఫ్లో నుంచి మీలో ఉన్న కళని బయట తెస్తారు. మీ లోపల ఏదైతే కళ ఉందో దాన్ని బయట తెస్తున్నారు. దాన్ని మీరు కంట్రోల్ చేసుకుని ఇంకా ముందుకి అలా బాగా చదువుకుని వెళ్ళిన తర్వాత అలా ఇంటర్మీడియట్ ఏం చెప్పాను కదా, అలాగే సర్టిఫికేట్ డిప్లొమా చేసుకున్న తర్వాత అప్పుడు మ్యూజిక్ ఫీల్డ్లో డైరెక్ట్గా ఎంటర్ అవ్వచ్చు. ఒకే మ్యూజిక్గానే కాదు, మీకు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న ఎన్నో కళలు ఉన్నాయి. ప్రతి చోట మిమ్మల్ని ఒక సింపుల్ ఒక మాట చెప్తాను. రోడ్డు మీద బైక్ మీద వెళ్తుంటాడు, మామూలు బస్సు వెళ్తుంటారు, అతను మామూలుగా అంత ఏదో చూస్తూ ఉంటే ఎవరో వెళ్తున్నారో చూస్తాం. బట్ అదే ఒక గిటార్ వేసుకుని ఒక కీబోర్డ్ వేసుకున్నాం, ఇన్స్ట్రుమెంట్ ఏదైనా తీసుకుని రోడ్డు మీద వెళ్ళాలంటే 100 కళ్ళు మేము చూస్తాయి, అవునా కదా? 100 కళ్ళు ఇలా వస్తాయి, ఎందుకు ఇన్స్ట్రుమెంట్ వెళ్తున్నారు. వాళ్ళు ఎంత కష్టపడి నేర్చుకుంటారు, దాన్ని కెరీర్గా చేసుకుని, కానీ ఇది ప్యాషన్గా చేసుకోవాలి. మ్యూజిక్ ఈజ్ మై లైఫ్ అలా తీసుకుంటేనే మీరు కెరీర్లో ముందుకెళ్ళారు. మ్యూజిక్ ఈజ్ మై ప్యాషన్గా తీసుకుంటే కష్టం. ఏదైనా సరే ఎంచుకున్న మార్గం ఏదైనా సరే దాన్ని ప్యాషన్గా కాదు లైఫ్గా పెట్టుకుంటే కెరీర్లో మీరు సక్సెస్ అవ్వచ్చు. Thank you so much, sir, for your wonderful guidance. థ్యాంక్ యూ. Satish, sir, today's generation watches many dance reality shows and reels. How do you think this trend affects students' interest in dance? Yeah. Very good evening. My name is Satish. I'm a dance teacher. So, in the present scenario, we have like number of instant happiness things are happening. We have number of types of, as sir said, no, we have like Carnatic Sangeetam, Hindustani Sangeetam, Bollywood, Hollywood. There are a lot of terms, okay, both the music and the dance. Even in dance also, we have like every state has got its own dance art form. So, Tamil Nadu has got Bharatanatyam, Andhra has got Kuchipudi, Kerala has got Odissi, Manipur dance, okay. So, every state has a beautiful structure for it. But present scenario, as your question rises, how it affects those who are going to learn Karnataka, whatever finance section, they want to come, how the interest is getting spoiled, it seems. Now every evening you go to home, go back to home, keep your bag and you take the phone and just slide up what is running in Instagram, what is running in the YouTube channel, etc. Whenever you do, whenever your mobile is free, you just slide up. Okay? So definitely it affects want to learn the proper music or proper dance. No, he will not concentrate. His ideas will be simulated. His will not get settled. So the other ఇప్పుడు వాడు స్లైడ్స్ చేస్తూ ఉంటాడు కానీ కన్సిస్టెన్సీగా అదే చేస్తూ ఉంటే వాడు కన్సిస్టెన్సీ దేనిలోనైతే ఉండాలో దేంతో వెళ్ళాలో అది డిస్ప్లే కాదు, విచ్ ఇస్ నాట్ దట్ ఈస్ అ ప్లాట్ఫామ్. ఇప్పుడు ప్రజెంట్ మనం బయట ఎటు చూసుకున్నా మనం అట్రాక్ట్ చేసే వస్తువులు చాలా ఉన్నాయి, కానీ మనకి ఏది నచ్చుతుంది అది తీసుకోవడం చాలా రిస్క్ అనమాట. సో దాన్ని కాన్సన్ట్రేట్ చేయాలి. ఇది చాలా రోజులు ఎఫెక్ట్ చేస్తుంది. ఓకే, మ్యూజిక్ వింటే బాగుంటుంది, డాన్స్ వింటే బాగుంటుంది, ఇంకోటి వింటే కూడా బాగుంటుంది అనుకుంటాడు తప్ప వాటి ఇంట్రెస్ట్ ఖచ్చితంగా జాయిన్ చేస్తుంది ప్రజెంట్. ఓకే, ఎస్. Satish, sir, how does dance help students in physical and mental development? Definitely, dance is one of the best physiotherapy for anybody who want to have a mental
నుంచే మళ్ళీ రీసైకిల్ అయ్యి మళ్ళీ ఒక మంచి స్టాండర్డ్ రావాలంటే ఏదో ఒక యాక్టివిటీ ఏదో డాన్స్ అనొచ్చు లేకపోతే స్పోర్ట్స్ అనొచ్చు ఎనీథింగ్ దే రీసైకిల్ అవర్ బ్లడ్ సర్కిల్ అండ్ బ్లడ్ సెల్స్ వాట్ ఎవర్ సెల్స్ నో దే రీసైకిల్ అవర్ సెల్స్ యాక్టివిటీ. దాంట్లో డాన్స్ అనేది ప్రధానంగా ఫస్ట్లో ఉంటుంది ఎప్పుడు కూడా. నేను సాధారణంగా ఈ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రాణం పెట్టి చేస్తారు. అప్పుడు ప్రాణం పెట్టి చేస్తే మోర్ ఎమోషనల్ అవుతాము, మోర్ మన హార్మోన్స్ అనేది రియాక్ట్ అవుతాయి, కొత్త బ్లడ్ పుడతానే ఉంటుంది. సాధారణంగా 2 నెలలు పాట పాడగలను, నేను నాటకంలో 2 నెలలు డాన్స్ చేయగలను. దిస్ ఈస్ లైఫ్ నేను ఇదే అనుకుంటాను. ఇంకా సాధారణ పనులు రాత్రి పెయింట్ ఏమని ఇప్పుడు ఇది మొత్తం వేస్తూనే ఉంటాను. అవునా కదా? ఎస్. సో సచ్ వే మనం కెరియర్లో ఇవన్నీ చేయాలంటే వాట్స్ యువర్ క్వశ్చన్? How does dance help students in physical and mental health? సో ఇవన్నీ అందులోకి ఆన్సర్ వస్తుంది అనమాట. ఇవన్నీ మనం చేయగలుగుతున్నాం అంటే డెఫినెట్గా ఇంట్రెస్ట్ ఉంది. అప్పుడు మనం యూ బికమ్ లైక్ ప్రొఫెషనల్ టీచర్ అవుతాం, ప్రొఫెషనల్ సింగర్ అవుతాం, ప్రొఫెషనల్ డ్రాయింగ్ మాస్టర్ అవుతాం అనమాట. ఓకే, కెరియర్ చూస్ చేసుకోవడానికి లేకపోతే తను అడిగిన క్వశ్చన్స్ని మనం ఇవి ఏదైతే ప్యాషన్ పెట్టి ప్రాణం పెట్టి నేర్చుకుంటామో అవి బాగా హెల్ప్ అవుతాయి. అండ్ యువర్ హెల్త్, నువ్వు 90 ఇయర్స్ అయినా సరే కూడా నీ బ్రీతింగ్ లెవెల్ బాగుంటుంది, కన్సిస్టెన్సీ ఉంటుంది, నీ కిడ్నీస్ కానీ నీ హార్మోన్స్ కానీ రియాక్షన్స్ కానీ అన్నీ బాగుంటాయి. ఎస్. సో యాక్టివిటీస్ ఇంపార్టెంట్. దాంట్లో ప్రధానంగా డాన్స్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది అనమాట. ఇట్ హెల్ప్స్ లాట్ టు కీప్ యువర్ హెల్త్. ఓకే. Sir, what qualities should a student develop if they want to become a professional dancer? So common point for every art, every finance sector, from the age of 3rd year, 4th మ్యూజిక్ నేర్చుకోవాలంటే అప్పటి నుంచి మన కర్ణాటక సంగీతం కానీ మ్యూజిక్ కానీ వింటూ ఉండాలి. డ్రాయింగ్ చేయాలని అప్పటి నుంచే స్టార్ట్ చేయాలి. ఈవెన్ డాన్స్ చేయాలని అప్పటి నుంచే స్టార్ట్ చేయాలి. ఓకే, యూ కెన్ ఫైండ్ ఎ డిఫరెన్స్ who does the music after his degree and he does degree in music or degree in dance. The difference between one who started from 3rd year and one who started from 4th year will be there is a lot of difference. A professionally difference కనిపెట్టారు అన్నమాట. 3 సంవత్సరాలు స్టార్ట్ చేసిన వాడికి 21 years వరకు చాలా ఆప్షన్ ఉంటుంది. సో బిగినింగ్ నుంచి మనం ఏదైనా పట్టుకుంటే కన్సిస్టెన్సీ, ద వర్డ్ కన్సిస్టెన్సీ అది ఉంటే ఎవరైనా ఎనీబడి కెన్ బికమ్. సో ఐ రికమెండ్ ఎవ్రీ స్టూడెంట్ ఈస్ టు బికమ్ డ్రాయింగ్ ఆర్ డాన్సర్ ఆర్ సింగర్ in the beginning age of 3rd, 4th year. You must pick up line. Okay, because you have instant competition outside. నువ్వు చేయకపోతే ఇంకోటి చేస్తాడు. సో ఎంత ఎర్లీగా స్టార్ట్ చేస్తే అంత ఎర్లీగా నువ్వు సెటిల్ అవ్వమంటావు అనమాట. సో ఐ కెన్ సజెస్ట్ ఏదైనా నేర్చుకోవాలంటే ఎర్లీగా స్టార్ట్ చేయాలి. అది ఫైనల్ సెక్షన్ వచ్చేసరికి కన్సిస్టెన్సీ, డైలీ పాట ప్రాక్టీస్ చేయాలి, డైలీ డాన్స్ ప్రాక్టీస్ చేయాలి, డైలీ డ్రాయింగ్ కూడా ప్రాక్టీస్ చేయాలి. ఓకే, Satish sir, what career paths are available in dance today? Yeah, every again it is a quite common to all of three of us. Okay, మనకి జనరల్ డిగ్రీస్లో ఏదైతే క్వాలిఫికేషన్స్కి మనకి జాబ్స్ అవైలబుల్ ఉన్నాయో అలాగే మనకి బయట ఫైనాన్స్ కూడా సేమ్ అట్లా ఉన్నాయి అన్నమాట. ఎవ్రీ యూనివర్సిటీ హ్యాస్ అ ప్రొఫెసర్, మ్యూజిక్ ప్రొఫెసర్ ఉంటారు, డాన్స్ ప్రొఫెసర్ ఉంటారు, ఆర్ట్ డ్రాయింగ్ ప్రొఫెసర్ ఉంటారు. ఓకే, లెక్చరర్స్ అంటారు అందరినీ. సో పేరు వాళ్ళు రిమైనింగ్ నార్మల్ టీచర్స్ ఎలా తీసుకుంటే వాళ్ళని ఎక్కువ తీసుకుంటారు. యూనివర్సిటీ లెక్చర్ అవ్వచ్చు. ఎవ్రీ సాధారణ చెప్పిన నవోదయ ఇక్కడ ఆంధ్ర నవోదయ ఎగ్జామ్స్ ఉంటాయి. ఎవ్రీ ఇంటర్నేషనల్ స్కూల్స్లో మ్యూజిక్ టీచర్కి 1 లక్ష ఉంటుంది, డాన్స్ టీచర్కి 2 లక్షలు ఉంటాయి, ఆ డ్రాయింగ్ టీచర్కి ఇంకా ఎక్కువ ఉంటాయి. సైకలాజికల్ థింగ్స్ వైస్ అర్థమవుతుందా? సో లర్నింగ్స్ ఆర్ నథింగ్ మ్యాటర్ టు అవర్స్, ఆల్ డస్ కామన్. ఓకే, మీలాగా జనరల్ ఇంజనీరింగ్ డాక్టర్ చదువుకున్నవాడు ఎవ్రీ రన్ ఫర్ మనీ, యూ రన్ ఫర్ అవర్ టైమ్ ఫర్ ఎక్స్ప్లోరింగ్ థింగ్స్ అండ్ ఇన్స్పైర్ థింగ్స్ అన్నమాట. ఈ కోవలో మనకి ఏది వచ్చినా బాగానే ఉంటుందనే కాన్సెప్ట్లో ఉంటాయి. ఓకే, జాబ్స్ ఆర్ నంబర్ ఆఫ్ జాబ్స్ ఆర్ అవైలబుల్ అండ్ మోస్ట్లీ డిమాండబుల్. ఇంకా సాధారణ మామూలు మనిషి రోడ్డు మీద వెళ్ళడం రెహమాన్ వెళ్ళడం లేదు, మామూలు మనిషి వెళ్ళడం లేదు, ఇళయరాజా గారు వెళ్ళడం లేదు, మామూలు మనిషి వెళ్ళడం మైకేల్ జాక్సన్ నడవడం రోడ్డు మీద లేదు. యూ అండర్స్టాండ్?
They earn in a one night they earn crores of money. We don't blame that education is foolish, nothing like that. But what karna inka pradhamమైన స్థానం ఆ ఫైనాన్స్ ఉంది. Okay, so you have good future. సతీష్ సార్, డాన్స్ రంగంలో ఎదగాలనుకునే విద్యార్థులు ఏ రకమైన సాధన చేయాలి? ఏ రకమైన సాధన అంటే యాక్చువల్లీ ద వర్డ్ కన్సిస్టెన్సీ ఎనీథింగ్. ఇన్ని మూడింట్లో మాకు మూడింట్లు ఏదైనా నేను ఇక్కడ కూర్చున్నాను కాబట్టి ఈ మూడు ఆస్పెక్ట్స్ కంటే ఆ మూడు చెప్తున్నాను. ఎనీథింగ్ దట్ యూ వాంట్ టు గో కన్సిస్టెన్సీ. ఇంకా మోర్ బ్లండర్గా మనం చేయవలసింది లేదా కంటిన్యూటీగా చేయవలసింది బేసిక్స్ ఉంటాయి. ప్రతి ఒక్క దానికి బేసిక్స్ ఉంటాయి. మేము ఎంత టాప్ వెళ్ళినా సరే మార్నింగ్ ఎవ్రీడే బేసిక్స్ ప్రాక్టీస్ చేయాలన్నమాట. ఓకే, ఆయన బేసిక్స్ ప్రాక్టీస్ చేస్తారు. అంటే ప్రాక్టీస్ చేయడం అంటే పిల్లలు చెప్తారే ఉంటారు, అది లేకుండా మనం ఎంత వెళ్ళినా ఉండదు. సో ఐ కెన్ సజెస్ట్ ఆ బేసిక్స్ నేనైనా సరే అంటే ఫస్ట్ చాప్టర్ ఉంటుంది, అది ఎప్పుడు డైలీ ప్రాక్టీస్ చేస్తూనే ఉండేది. సో ఆ ఉంటూనే మనకు ఫ్లెక్సిబిలిటీ వస్తే అవి కంటిన్యూ చేస్తే వన్ డే యూ బికమ్ అవుట్ ఆఫ్ సార్. అయితే ఈ క్వశ్చన్లో మా టీచర్స్ ఉన్న ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే, ఒక కిడ్ని తీసుకొస్తారు మా దగ్గరికి, ఎన్ని రోజుల్లో నేర్పిస్తారు అని అడుగుతారు. ఇది చాలా రాంగ్ క్వశ్చన్. ఇది చాలా రాంగ్ క్వశ్చన్. ఎందుకంటే ఎందుకు చెప్పడం వల్ల కిడ్ని తీసుకొచ్చి ఇన్ని రోజులు వస్తుందంటే దిస్ ఇస్ నాట్ ఏ అంటే సిలబస్ 130 రోజుల్లో నేర్చుకోవడం ఎలా అలాంటి కాదు. ఇప్పుడు మీరు ఏ క్లాస్ అమ్మా? 8th క్లాస్. నెక్స్ట్ ఇయర్ ఏ క్లాస్కి వెళ్తారు? ఓకేనా? ఇప్పుడు అదే మీరు మ్యూజిక్ నా దగ్గర నేర్చుకుంటాం, సార్ దగ్గర డ్యాన్స్ నేర్చుకుంటాం ఉంటే ఇప్పుడు మీరు ఏ క్లాస్లో ఉన్నారంటే ఒక ఈ స్టెప్స్లో ఉన్నారని చెప్తారు, నేను ఈ లెసన్లో ఉన్నారని చెప్తాను. నెక్స్ట్ ఇయర్ వచ్చి అడిగారనుకో, మీకు ఈ లెసన్ రాకపోతే నేను ప్రాక్టీస్ తీసుకెళ్ళేది లేదు. అంటే నెక్స్ట్ లెసన్ చెప్పాలంటే ఏంటది ఈ లెసన్ వచ్చేసి ఉండాలి దీనికి. అందుకే దీనికి ఏజ్ లిమిట్ లేదంట మా డాన్స్ ఏం ఏజ్ లిమిట్ లేదు. 8 years ఆయన కూడా ఇప్పుడు సంగీతం నేర్చుకుంటారు సార్. వాళ్ళకి కూడా లిమిట్ ఉంటుంది సార్. ఇప్పుడు ఎంత ఫెయిల్ అయితే మళ్ళీ చదవాల్సింది, మళ్ళీ చదవాల్సింది. అవునా కదా సార్? ఇంటర్ ఫెయిల్ అయినా డిగ్రీ ఫెయిల్ అయినా మళ్ళీ చదవాలి. నీకు అటెంప్ట్ ఉంది, బట్ యూ కమింగ్ బ్యాక్ అట్ ద సేమ్ క్లాస్. అదే సార్ చెప్పింది, ఈ రోజు వచ్చావు రేపు చేయకపోతే అవ్వదు కదా. సో ప్రాక్టీస్. సో కామన్ సార్ చెప్పినట్టు అనుకోవడం అనమాట. Basics is most important. In fine arts, must. Without basics, you can't go on. Even in studies also, without ABC, you want to have a rating. Your basic formulas in maths, basic formulas in physics, chemistry, botany, zoology, and basics level everything comes from అక్కడ ఆగేస్తారు అంతే కదా. Thank you, sir. Your answers will definitely inspire many students. Balu, sir, in a world full of digital art, AI tools and graphic design, how is fine art evolving for students today? Yes, coming to the my name is Balakrishna. I'm an art teacher in Modi. Yeah, so the question is nowadays fully dependent world. Sir, I am also interested to know this. Yeah. Nowadays, every image is digitalized. But they are dependent on AI. But AI depends what? Do you think anyone? AI depends before we created, human created the sketch, how they do basics, everything they did, they stored and they put in internet. Then AI is collected. Then he was creating regarding our samples. Who created? Human created. He gave some inputs. Then he is taking AI. Then giving input. What we maybe last 2-3 months back, some trend is running. Now still is running. Some format will give format. They will create some images, running images, and modified images. Okay. AI is good for better next generation, but also it's the artist coming to the art field, it's decreasing. We're feeling that badly. But
next generation it helps. Okay. That's I will say that. Yes. Balu sir, how does learning art improve a student's creativity and confidence? Yeah, creativity. Coming to the art means, first of all, art means it's creativity. And how? If you are interested, if you think, if you execute something, you can't without expressing with your mouth. You can express with your skill, okay, and expose. Then your mental ability more improve than creative people or normal people. If you difference between, if you put it in front of those people's, better than creative people will think more. The normal people think less. Okay. That is also if you are interested. The question is okay. If you are interested, then think more. Then you will execute. Then express. Okay. That's question is that. Yes, yes. Balu sir, what are the different branches of art that student can explore? The so many branches is there, but not only coming back days is only one branch. In our olden days, you have to express in with your pencil or paint. And coming to the sculpture also, the stone art is there. There are so many. Now the generation is totally changed. Now digital art is there, animation, painting. These branches are there. Nowadays is everybody is depending animations, digital art. Yeah. Balu sir, if a student wants to pursue art professionally, what courses or institutes can they look into? There are so many institutions is there, like a BTech, which are medicines are there. In our universities there, JNU, Andhra, they provide so many courses. Like starting stages, you can go with the sculpture. It means ID creating. Okay. Now coming to the craft means it's fashion. Will go fashion designing, architecture. Okay, animator, filmmaker. So much is there. There's our institutions providing. Balu sir, what are the career opportunities in art today? Yeah, just I told now same thing. Career so much is there. You can create a personal artist. Okay, you can become a famous artist. You can in a world more valuable things in arts only. Okay, most valuable things you can search in history. Art is, for example, Picasso they did the paintings, such a huge things there. Yeah. సార్ ఒక మంచి ఆర్టిస్ట్ అవ్వాలంటే ఒక స్టూడెంట్ ఏ విషయాన్ని ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి? Basics, just before we start taking basics is a must, and then focus. Everybody have to ready for that challenges, ready to take new challenges. If in the art field you have to take new challenges, then you can be a good artist. Thank you, sir. Your words are very encouraging. Thank you. A big thank you to all